గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణితో కబుర్లు. ఈరోజు మన వ్లాగ్లో మా హోలీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, ఏం చేసాము ఈ ఇయర్ అన్నది చూద్దాము. ఇంకెందుకు అయితే స్టార్ట్ ఆ వీడియో. మా హోలీ సెలబ్రేషన్స్ ఫస్ట్ అయితే షాపింగ్ దగ్గర నుండి స్టార్ట్ చేసాము. మేము వైట్ అండ్ వైట్ అనుకున్నాం కాబట్టి నా దగ్గర హైన్వి దగ్గర లేదని చెప్పి మాకు షాపింగ్ చేసామన్నమాట. అండ్ ఇదైతే హోలీకి ముందు రోజు నైట్ అనమాట. నేను మంచిగా ఆయిల్ అప్లై చేసుకున్నాను హెయిర్కి, మొత్తం మంచిగా టిప్స్కి అంతా కూడా ఇలా మంచిగా మసాజ్ చేసినట్టు చేశాను. సో దానివల్ల హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందని చెప్పి. అందరికీ హ్యాపీ హోలీ. ఇప్పుడైతే టైం 5:30 అవుతుంది. ఇప్పుడే లేచాను నేను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని దేవుడు పూజ XYZ మా కజిన్స్ అందరం కలిసి మేము హోలీ ఈవెంట్కి వెళ్ళబోతున్నాము. హోలీ ఆడటమే నాకు ఇది సెకండ్ టైం, థర్డ్ టైము. అసలు చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న అలౌ చేసేవారు కాదనమాట హోలీ ఆడటానికి. ఇంత కూడా కలర్ పడినిచ్చేవారు కాదు. ఇప్పుడు ఇన్ని ఇయర్స్కి ఐఎమ్ గోనా ప్లే అనమాట. అది కూడా ఇలా కజిన్స్తో బయట ఈవెంట్కి వెళ్ళి అంటే ఐఎమ్ రియల్లీ సో ఎక్సైటెడ్. హయాన్వి ఎంత ఎంజాయ్ చేస్తుంది. నాకు కొంచెం దాన్ని ఇప్పుడు తీసుకెళ్ళాలంటే కూడా కొంచెం భయంగానే తీసుకెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుందో, ఏం కలర్స్ వాడతారో ఏంటో అన్న ఒక ఇదితో తీసుకెళ్తున్నాను. బట్ ఏంటంటే పిల్లలందరితోనే అది ఎంజాయ్ చేస్తుంది ఏమో అన్న ఒక్క రీజన్తోనే చూద్దాం. లెట్స్ సీ అది ఎలా, అంత క్రౌడ్లో దాని రియాక్షన్, అంత సౌండ్కి దాని రియాక్షన్ ఎలా ఉంటుంది అని చూడటానికి కూడా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను నేను ఈరోజు హయాన్వితోని. అది వాళ్ళ నాన్న లేకుండా. ఐ డోంట్ నో రియలీ హౌ ఇట్స్ గోనా బి. చాలా లెట్స్ సీ. కానీ పని అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవడమే. అండ్ మేము వెళ్తున్నకి మా హస్బెండ్ రావట్లేడు అనమాట. తనకు కొంచెం వర్క్ ఉండడం వల్ల తను డ్రాప్ అయ్యారు. ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. ఇంకిప్పుడు ప్రసాదం చేయాలి. అండ్ ఈరోజు హోలీ కాబట్టి భక్షాలు చేయాలి. సో నేను లాస్ట్ టైము 4 వెరైటీస్ చేసి నేను బ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. పప్పు ఉడకబెట్టాలి. పెద్ద లాంగ్ లెంతీ ప్రాసెస్. నాకు అంత ఓపిక టైం అస్సలు లేదు ఈరోజు. కాబట్టి నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. అదేంటంటే పాలు ఉంటాయి కదా, పాలు కొంచెం విరగొట్టి దాంతో జున్ను చేసి, జున్నుని ఇలా ముద్దలా చేసి భక్ష్యంలా చేద్దామని అనుకుంటున్నా. అండ్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఏంటో తెలియదు. ఐ రియలీ డోంట్ నో. ప్రయోగం చేయబోతున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్. ఇక్కడైతే నేను 3 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను, మంచిగా వెయిట్ చేసి ఇంకా దాని ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను. అండ్ నాకు నార్మల్గా ఎవరైనా ఖాళీగా ఉన్నప్పుడు, ఏం పని లేనప్పుడు ఏదో ఒకటి కొత్తగా ట్రై చేద్దామని అనుకుంటారు కదా. కానీ నా బుర్ర మాత్రం ఎప్పుడైతే ఇలా ఫాస్ట్గా వెళ్ళాలి, నాకు టైం లేదు బట్ కొన్ని కంపల్సరీ అనిపిస్తాయి కదా, అలాంటివి చేయాల్సినప్పుడే నా బుర్ర బాగా పనిచేస్తుంది. అండ్ నేను ఇంత మార్నింగే ఇలా పొద్దున్నే లేచి చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మేము హోలీ ఆడేసి ఇంకా డైరెక్ట్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి హయాన్వికి చిలుకల పేరు అన్నీ వేసుకొని ఇంటికి వద్దామన్న ప్లాన్ ఉందన్నమాట. సో దానివల్ల నాకు మళ్ళీ టైం ఉండదు, ఇంటికి రాలేను నేను. కాబట్టి నేను మార్నింగే లేచి అంత పని అంతా చేసేసుకున్నాను. అండ్ చాలా కొంచెం క్వాంటిటీయే పెట్టుకున్నాను. ఇది ఒక 4 భక్షాలు అయ్యాయి అంతే. నాకు 2, మా హస్బెండ్కి 2 అన్నట్టుగా చేశాను. జస్ట్ ఆరగింపు వరకు అన్నట్టుగా చేసి పెట్టాను. నేను ఎప్పుడు భక్షాలు చేసినా కూడా గోధుమ పిండి ఎక్కువ, మైదా పిండి తక్కువ తీసుకుంటాను. నాకు అలా అలవాటు అనమాట. అంటే మరీ సాగినట్టు ఉండకుండా బాగుంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ పప్పు ఉడకబెట్టి అలా చేసిన దానికంటే ఇలా ఏదైనా స్వీట్తోని చేసే భక్షాలు నాకు చాలా తొందరగా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నేను చేసిన ఇవైతే నాకు అరౌండ్ 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోయాయి అనమాట. అంటే క్విక్గా అయిపోతాయి. ఇప్పుడు న్యూగా ఎవరైతే వంట నేర్చుకుంటున్నారో, క్విక్గా అయిపోవాలి, హడావిడిగా ఆఫీస్కి వెళ్ళాలి, అలాంటి పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇవైతే భలే వర్కౌట్ అవుతాయి. ఇంకా ప్రసాదం అంతా రెడీ పెట్టుకున్న తర్వాత దీపారాధన చేసి పూజ చేసుకున్నాను. అంత మాత్రమే నీవు అంతరాంతరము లెంచి చూడ. నేను చేసిన భక్ష్యాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. జెన్యున్లీ టెల్లింగ్, చాలా బాగుంది. కలాకాండ్ భక్ష్యం లాగా కొంచెం ఆ టైప్లో అనిపిస్తుంది. జున్ను, కొంచెం ఈ డైరీ ప్రోడక్ట్స్, స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. నాకైతే నచ్చింది. జున్ను విత్ భక్షం, జున్ను భక్షం.
ఈ భక్షానికి ఒక మంచి పేరు ఆలోచిద్దాం. జున్ను భక్షం, పాల భక్షం ఏం పెట్టచ్చు? మీరు కామెంట్ చేయండి, ఏదైనా ఒక మంచి పేరు పెట్టి దీనికి. టేస్ట్ అయితే చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేయండి. హ్యాపీ హోలీ హనీ పాపా, హనీ. అలా మా హయాన్ని బలవంతంగా నిద్ర లేపి కొంచెం ఫ్రెష్ అప్ చేసేసి దానికి టిఫిన్ చేసి పెట్టాను. మ్యాగీ చేశాను. మ్యాగీ ఎందుకంటే దానికి చాలా ఇష్టం, ఎప్పుడు అడుగుతుంటుంది, కానీ నేను అది తినకూడదని చెప్పి మంత్లీ వన్స్ ట్వైస్ అలా పెడుతుంటాను. సో ఇలా బయటికి వెళ్ళాల్సిన టైంలో క్విక్గా తినేస్తుందని చెప్పి ఇలాంటివి సెలెక్ట్ చేసుకొని పెడతాను. ఇంకా తర్వాత రెడీ అయిపోయాం. మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం అందరం గ్యాదర్ అయ్యి. అండ్ మా వాళ్ళని వెళ్ళేసరికి హాయిగా ఇలా కూర్చొని ఉన్నారు, రెడీగా ఉన్నారనమాట. అండ్ నేను ఈ వ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి చాలా కాన్షియస్ అయిపోయారు, ఇది ఎప్పుడు వ్లాగ్స్ తీస్తూ ఉంటుంది, రికార్డ్ చేస్తుంటుంది అని చెప్పి అలా ప్రాపర్గా అలవాటు అయిపోయిందనమాట వాళ్ళకి. అండ్ మేమైతే అందరికంటే ఫస్ట్ వెళ్ళాము. అసలు అక్కడ మేము వెళ్ళినప్పుడు ఎవ్వరూ లేరు, అంటే మేము పిల్లలు కొంచెం వేడి ఎండ స్టార్ట్ అవ్వకముందే వచ్చేద్దాం అన్నట్టుగా ఫాస్ట్గా వెళ్ళాము. బట్ ఎవరు లేరు, ఇంకా మెల్లిమెల్లిగా వస్తుండే అనమాట. ఇంతలో మేమైతే మేమే కలర్స్ పూసుకొని అలా హోలీ ఆడటం స్టార్ట్ చేసాము. మా పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేశారు. అండ్ మేము వెళ్ళిన కాసేపటికి ఇంకా అన్న వాళ్ళు మాతో జాయిన్ అయ్యారనమాట. యాక్చువల్లీ మా బావ వాళ్ళ ఫ్రెండ్స్, సో దే వేర్ లైక్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో అన్న వచ్చేప్పుడు వాటర్లో మొత్తం కలర్ అంతా కలుపుకొని వచ్చాడు. అది పోసేంతవరకు ఎంత నీట్గా ఉండే, మేము అసలు హోలీ అంతా డ్రై కలర్స్తో ఆడాము. ఇంకా తర్వాత మేమందరం ఇలా అయిపోయామన్నమాట. ఇంకా అందరం కలిసి మంచిగా ఫొటోస్ దిగి ఇలా డాన్స్ చేసాము. అలా ఓ 2-3 గంటలు బీభత్సంగా ఎంజాయ్ చేసాము. అండ్ నేను ఇక్కడ లాస్ట్లో అలా కూర్చొని నా ఫోన్లో నేను చూసుకుంటుంటే, ఇదేంట్రా బాబు పిల్లలు ఎత్తుకుపోయే దానిలో ఉన్నాను నేను నాకు ఎలానో అనిపించింది. ఫేస్ అంతా ఇలా చూసుకునేసరికి ఇంకా అలా అక్కడ నుండి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా మమ్మీ షాక్, అసలు ఏంటి ఇలా ఆడారు, ఇంత కలర్ ఏంటి అని చెప్పి, ఎప్పుడు ఇలా ఆడలేదు కదా, ఒకేసారి ఇలా చూసి ఇంత కలర్ ఏంటి అని చెప్పానండి. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాము. దాదాపు 2 గంటల సేపు స్నానం చేశాను నేనైతే. మా హయాన్వికి పర్వాలేదు, కొంచెం తొందరగానే పోయింది. ఇక అలా అలసిపోయిన తర్వాత ఇంకా అమ్మ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది, అమ్మ నాకు ఆకలి ఇస్తుంది, నాకు అన్నం తినిపించిన కోపిక కూడా లేదు అంటే ఇంకా మా మమ్మీయే తినిపించింది. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత హయాన్వికి ఈవినింగ్ చిలకల పేరు వేసాము. అది ఏంటో అనుకొని కొంచెం బెదిరిపోయింది అనమాట. ఫస్ట్ ఇవేంటమ్మమ్మ వద్దు తీసేసేయండి, తర్వాత అది క్యాండీ అమ్మ, స్వీట్ క్యాండీ తిను అని అంటే ఇంకా అయితే తింటూ కూర్చుండే అనమాట. అలాగా ఇంకా ఫైనల్గా మంగళహారతి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాం మేము. సో అలా మా హోలీ సెలబ్రేషన్స్ 2025 అయితే చాలా బాగా జరిగింది. ఐ హోప్ మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. ఇంతసేపు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.